కొండూరు గ్రామస్తుల భయంతో కూడిన ఆగ్రహం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. హైవే పక్కనున్న ఓ దేవాలయాన్ని గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఇది ఆలయం కాదు, శక్తిపీఠం అసలే కాదు, కేవలం క్షుద్ర పూజల నిలయమంటూ విరుచుకుపడ్డారు. వారిలో నెలకొన్న అనుమానాలు గత కొంతకాలంగా గ్రామంలో పలువురు మృతి చెందడం ఈ తీవ్ర చర్యకు దారితీశాయి. ఇక అసలు విషయానికొస్తే కొండూరు గ్రామదేవత ఆలయం పక్కనే ఓం శ్రీ జగత్ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం పేరుతో పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజలు అనుమానాస్పదంగా ఉన్నాయని, రకరకాల క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో వింత శబ్దాలు, వాసనలు వస్తున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు. గత కొంతకాలంగా గ్రామంలో 4 భక్తులు మృతి చెందడంతో గ్రామస్తుల్లో మరింత భయం పెరిగింది. ఈ మరణాలకు ఆలయంలో జరుగుతున్న పూజలే కారణమని వారు బలంగా విశ్వసిస్తున్నారు. అదే దారి గుండా పొలాల్లోకి వెళ్లాలన్నా భయమేస్తోంది. మా పిల్లలు, ఆడవాళ్లు ఆ మార్గంలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిందని భావించిన గ్రామస్తులు తమ భయాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణం. పూజలు ఆపమని పలుమార్లు కోరినా నిర్వాహకులు వినకపోవడంతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ పూజారి లేకుండా చేయాలి అని డిమాండ్ చేశారు. ఇక అక్కడి పూజా స్థలంలో కొందరి ఫోటోలు, వివిధ రకాలైన సైన్స్ సంబంధిత రసాయనాలు బయటపడడం గ్రామస్తుల అనుమానాలను నిజం చేశాయి. ఈ ఘటనతో కొండూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయడంతో పాటు గ్రామస్తుల భయాన్ని, వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తామని, ఇకపై పూజారి గ్రామంలోకి రాకుండా గట్టి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సంవత్సరాల నుంచి మాకు ఊర్లో ప్రశాంతత అనేది లేదు. క్షుద్ర పూజలు చేస్తున్నాడు. కావాలంటే మీకు సాక్ష్యాలుగా ఆడవాళ్ళు, పిల్లలు, ఫోటోలు, మందులు అన్ని మీకు సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నాము. మేము దేవుడికి మాకు పూజలు చేసుకోలేకపోతున్నాము. తన వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మా గ్రామాన్ని రక్షించండి. దండం పెడతామా లేకుండా చేసేయాలి నాయన, మాకు అదేనైనా మా కడుపులో పాలు పోసినట్టు మీరు. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.